మహి విషయంలో చాలా తెలివిగా నాగవల్లి 90 రోజులు గడువు పెట్టింది. ఈ 90 రోజుల్లో చిన్ని కంట పడిందా సరే, లేదంటే 91 రోజు మేము చెప్పినట్టు నువ్వు శ్రేయాని పెళ్లి చేసుకోవాలని. అయితే ఈ 90 రోజుల్లో ఏంటి, చిన్నిని ఒకవేళ బ్రతికుంది అని తెలిస్తే చంపేస్తే అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా అనుకోని, వాళ్ళు అంతకుముందు పురమాయించిన రౌడీలను కావేరిని, చిన్నిని చంపేయమని చెప్పారు గదా! వాళ్ళని పట్టుకొనొచ్చి అసలేం జరిగిందో చెప్పండ్రా అని వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడతారు. అయితే వాళ్ళు కావేరి మాత్రం చనిపోయింది. ఆ పాప ఆ రోజు పారిపోయిందనైతే చెప్తూ, అలాగే మీకు భయపడి మేము అసలు విషయం చెప్పలేదనైతే చెప్తారు. ఇక ఎలా అయినా సరే దాన్ని కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేయాలనైతే ఈ దేవ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు బాలరాజు అమ్మవారి గుడిలో గాజులు వేస్తే అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పడంతో గాజులు వేస్తాడు. ఆ గాజులు కూడా చిన్నికి చేరుతాయి. అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చిన ఆ గాజులు మా ఇంట్లో ఎవరు ఆడవాళ్ళు లేరమ్మా అని చెప్పడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే అనమాట. తన కూతురే ఆ గాజులు తీసుకునేలాగా అమ్మవారు కనుకరిస్తారనమాట. మొత్తం మీదైతే బాలరాజు, చిన్నిలు ఒక దగ్గరకొస్తారు కానీ ఒకరినొకరు చూసుకోరు.